సో నేను మన గెలవలేదు కాబట్టి నేను గెలవనా? 2014లో రఘునందన్ రావుకి దుబ్బాకలో 15,000 వచ్చినాయి. నేనేమో భయపడి పారిపోలేదు. గెలిచిన వాడికి 80,000 వచ్చినాయి, నాకు 15,000 వచ్చినాయి. 2014లో మొట్టమొదటిసారి నేను దుబ్బాకలో పోటీ చేస్తే భయపడలేదు, పారిపోలేదు. చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్పారు, రఘునందన్ నీ కష్టాన్నంతా దుబ్బాకలో వేస్ట్ చేస్తున్నావు. బీజేపీ అంటే అర్బన్ పార్టీ, బీజేపీ అంటే మున్సిపాలిటీలు ఉండే పార్టీ, బీజేపీ అంటే చదువుకున్న పార్టీ. ఈ దుబ్బాకలో చదువు లేదు, ఏం లేదు, అంతా నక్సలైట్లు పాడారు. నువ్వు దుబ్బాకలు ఎందుకు కొట్లాడతావు? ఊకేదైనా బైరాలు దొరికితే చేసుకొని ఆ పటాచారు టికెట్ తెచ్చుకో, అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గెలుస్తావని చెప్పారు. నేను చెప్పిన యాడో పోగొట్టుకున్నాడో దాన్నే బరాబర్ తెచ్చుకుంటున్నా అని చెప్పిన మొండిగా మళ్ళీ పార్టీ అవకాశం ఇస్తే 2018లో పోటీ చేసిన. 2014లో పోటీ చేస్తే 15,000 ఓట్లు వచ్చినాయి. 2018లో పోటీ చేస్తే 24,000 ఓట్లు వచ్చినాయి. పార్టీ అవకాశం ఇచ్చింది. 2019లో ఆఖరి అభ్యర్థిగా నాకు మెదక్ పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేస్తుంది. 2019లో పార్లమెంట్కి పోటీ చేస్తే మా దుబ్బాక అసెంబ్లీలో 30,000 ఓట్లు వచ్చినాయి నాకు. 2014లో 15,000 ఉన్న రఘునందన్ రావు 2019కి వచ్చేసరికి 5 సంవత్సరాలకి 15,000ని 30,000 పెంచుకోగలిగిండు. నిజాయితీగా అదే నియోజకవర్గంలో కష్టపడ్డ రోజు. అనుకోకుండా బై ఎలక్షన్ వచ్చింది. 2019లో 30,000 తెచ్చుకున్న రఘునందన్ 2020లో పోటీ చేస్తే మా అంటే 40,000 వస్తాయి అన్నాడు హరీష్ రావు అని ఆర్థిక మంత్రి. బాగా లెక్కలేసిన తర్వాత ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, వాడెన్నో మహబూబ్ నగర్ తోలితే పొట్టని కొట్టేసిన వానికంటే వీడేమైనా పెద్ద పుడింగా, నా ఊరు కాదు, నా జిల్లా కాదు, పాలమూరుకు పంపిస్తే కొడంగల్లో ఇప్పటి పిసిసి ప్రెసిడెంట్ తుక్కు కొట్టేసిన ఇది నా జిల్లా, మా మామ జిల్లా, పక్కన మామర్ది ఉంటాడు, జనం దశంత మరణాలు కూడా ఉంటది. 4 దిక్కుల మేమే 4 ఉన్నాం. ఈ దుబ్బాకల రఘునందన్ ఏం గెలుస్తాడు? 30 పోయి 45 ఉండొచ్చు, ఇంకా పెరిగితే 45 అవుతుండొచ్చు అన్నాడు. ఈ అహంకారపూరితమైనటువంటి మాటలకి మా దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు రఘునందన్ రావు గెలుపు, హరీష్ రావు అనేటువంటి తోకమూడు. నా ఉప ఎన్నిక ఫలితం వచ్చే కంటే ముందు ఖమ్మం జిల్లాలో పాలేరు ఉప ఎన్నిక అయింది. నా ఉప ఎన్నిక వచ్చే కంటే ముందు మా మెదక్ జిల్లా నారాయణఖేడ్లో కృష్ణారెడ్డి గారు చనిపోతే ఉప ఎన్నిక అయింది. కృష్ణారెడ్డి గారు చనిపోయింది కూడా కాంగ్రెస్ పార్టీ. పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా చనిపోయినటువంటి రామిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ 2 స్థానాలను కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి స్థానాలని ఓ దగ్గర బామర్ది ఇన్ఛార్జి ఉన్నాడు, ఇంకో దగ్గర బావచ్చి ఇన్ఛార్జి ఉన్నాడు, పాలేరులో కేటీఆర్ ఇన్ఛార్జి ఉన్నాడు, నారాయణఖేడ్ హరీష్ ఇన్ఛార్జి ఉన్నాడు. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 స్థానాల్ని ఉప ఎన్నికలలో గెలిచి వచ్చిన వాళ్ళు. ఆ పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికలలో అధికార పార్టీని కాదని, అది సీఎం సొంత జిల్లాలో బీజేపీ అనేటువంటి పార్టీ గెలుస్తారా అని చాలా మంది చెప్పకూడదు. కానీ ఆ పక్కన ఉన్నారు, ఈ పక్కన ఉన్నారు కూడా డౌట్ పడ్డారు. కానీ డౌట్ లేకుండా ఇద్దరికి అయింది. నేను ఒక్కనే, నేను మావిడ కూడా చెప్పిన, బుజ్జి ఇది లాస్ట్ ఉద్యోగం, లాస్ట్ కొట్లాట, గెలిస్తే గెలిచి ఎమ్మెల్యే ఇంటికి వస్తా, గెలవకపోతే రాజకీయాలు బంద్ చేస్తా బుజ్జి అని చెప్పి మావిడని చెప్పిపోయినా. ఇలా గెలిచే కాబట్టి నేను గర్వంగా చెప్తలేను, నేను నిజంగా తుది నిర్ణయం అనుకునే పోయినా. ఇక మళ్ళీ ఎన్నో ఎన్నికలలో పోటీ చేయొద్దు అనుకుని పోయినా. మొన్న కూడా ఎందుకు గెలవాలని పోయినా అంటే వాడు వీడు ఆ టీవీ ఛానల్ చర్చలకు పోయినప్పుడు అందుంటారు ఏమని, ఈ నువ్వుగా టీవీలోనే కూర్చొని మాట్లాడతాడు, ఈయనకు జనం బలం లేదు, నీకు సాధన అయితే ఒకసారి ఎమ్మెల్యే గెలిచినారా వారి అని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నేను రేపు పార్టీ పోటీ చేయదంటే చేయలేదు, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. నేను ఒకసారి గెలవాలనుకున్నా, కేసీఆర్ అనేటువంటి గురపాఠం చెప్పాలనుకున్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక విశ్వాసాన్ని పెంపొందింపజేయాలనుకున్నా. పట్టు అడితే అది నల్లగొండన, గజ్వేల, మునుగోడ, ఖమ్మమ నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎక్కడైనా సరే నీవు నిజంగా 6 నెలల ముందు నీ గెలవాలి అని నువ్వు అనుకుంటే 6 నెలలు చాలా ఎక్కువ. నేను 100 రోజులలో గెలిచిన నా దుబ్బాకని. దాని వెంటనే 6 ఏళ్ల కష్టం ఉండొచ్చు. ఈ జిల్లాలో కూడా అనేక మంది సీనియర్ నాయకుల కష్టం ఉంది, గెలవడం సాధ్యం కాదు. ఆయన చూస్తే చాలా పెద్దగా ఉన్నాడు, ఆయన కష్టం, ఈయన కష్టం, ఆయనకు 1000 కోట్లు ఉన్నాయి, ఆయనకు 1,00,000 కోట్లు ఉన్నాయి, ఆయనకు ఫెరారీ కారు ఉంది, ఆయన 1000 కోట్ల కాంట్రాక్ట్లు చేస్తాడు. మరి నేనేం చేయలేదు. నువ్వు ప్రజల విశ్వాసాన్ని చూడమనే రీతిలో పనిచేయి. కార్యకర్తకు నమ్మికి ఏం నమ్మిక ఉండాలి? నేను పోలీస్ స్టేషన్ కాడికి పోయి ధర్నా చేస్తే ఒకవేళ కేసు అయితే మా నాయకుడు కారెక్కి పారిపోడు, మా నాయకుడు అవసరమైతే నాతో పాటు జైలుకు వస్తాడనేటువంటి కాన్ఫిడెన్స్ కార్యకర్తలకి. అప్పుడు కార్యకర్త నడుస్తుంది అంటారు. నా ఎంబడి ఎక్కువ అంటే 50 మంది పోరాడు ఉండకపోదురు మా నియోజకవర్గంలో. అంతేగా గిద్దరే కనబడదు. ఏడ కొట్లాడైనా నేనే ముంగట్టుందండి, ఏడ కొట్లాడైనా మొదటి దెబ్బ పడితే నా మీదనే పడాలని కోరుకుందండి. ఎవడన్నా తీళ్లకు పోలీసులు కొట్టేదనిపోతే కార్యకర్తలు కాదు, ముందు నన్ను కొట్టాలి, నా మీద కేసు కావాలని కోరుకున్నాను. ఎన్నికల సందర్భంగా 12 కేసులు పెట్టిరు, నోటికి వచ్చిన కేసులు పెట్టిరు, బయటికి చెప్పకూడని కేసులు పెట్టిరు. ఆఖరికి నేను బెయిల్ మీద ఉంటే నా బెయిల్ క్యాన్సిల్ చేపించి నన్ను జైల్లో పెట్టాలని కూడా ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ.
ఏ రోజు నేను భయపడలేదు. కారు ఇప్పిరు, టైర్లు ఇప్పిరు, ట్యూబులు ఇప్పిరు, సీలింగ్ కూడా ఇప్పిరు. పైసలు తెచ్చుకుంటే అక్కడ ఉండాలి ఎవరికన్నా, టైర్లలో ట్యూబులలో పెట్టుకుని పైసలు తెచ్చుకుంటాడు పోయి. అయినా మీరు ఎన్ని రకాలుగా చిత్రహించబెట్టినా మేము ఏడ భయపడలేదు. అన్నం తిన్నారు కార్యకర్తలు. ఇట్లా ఒక ఫంక్షన్ హాల్ తీసుకుంటే కింద పడుకున్నారు, పైన పడుకున్నారు, ఫ్యాన్ లేకుండా పడుకున్నారు, చెట్ల కింద పడుకొని యుద్ధాన్ని కొనసాగించారు. ఎందుకు? రాఘన్న అనేటోడు ఒక్కడు గెలిస్తే, ఎక్కడ కష్టం వస్తే, ఎక్కడ పంచాయతీ వస్తే వీడొక్కడు బరాబరి నిలబడతాడని చెప్పిండు. మీరందరి ఆకాంక్షల్ని నిలబెడుతూ మన భాగ్యనగరంలో ఒక పంచాయతీ అయితే ఎవరు ఏమనుకున్నా రఘునందన్ నిలిచినాడు. నీతి కోసం, నిజాయితీ కోసం, ధర్మం కోసం నిలిచినాడు అని చెప్పి చాలా మంది అన్నారు, హోమ్ మినిస్టర్ పేరు పెట్టిన నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని. నేను ఏది మాట్లాడితే ఆధారాలు ఉండే మాట్లాడతా. 30 ఏళ్ళ వకాలతే నా జీవితంలో, నా ప్రాక్టీస్ లో ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియడం అమాయకుడు కాదు రఘునందన్. ఎవరిని రా అనాలి, ఎవరిని అక్క అనాలి, ఎవరిని సంస్కరించాలి, ఎవరిని బెదిరించాలనేది నాకు బాగా తెలుసని నేను అనుకుంటా. మీకు తెలియదని నేను చెప్తాను. నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఆ పక్కన ఈ పక్కన కూడా చాలా మంది ఉన్నారు. కానీ రాజకీయాల్లో గెలవాలంటే మోడతనం ఉండాలి, రాజకీయాల్లో గెలవాలంటే మొండితనం ఉండాలి. జీ అనే దగ్గర జీ అనాలి, జా అనే దగ్గర జా అనాలి, గడ్డపర పట్టే దగ్గర గడ్డపర కూడా పట్టాలి. మీతో కొట్లాడితే మీరు తలవాళ్ళు కొడతాడు, మూర్ఖుడని కూడా భయపట్టించాల్సినటువంటి పరిస్థితి ఉంది మనకి. అట్లా భయపట్టకపోతే ఏమైతుంది అంటే ఇట్లే ఉంటుంది. రఘునందన్ ప్రెస్ మీట్ ఏమైంది? రఘునందన్ ఫోటోలు చూపెడతాడా? రఘునందన్ అమ్మాయి బొమ్మలు చూపెడతాడా? రఘునందన్ మీద కేసులు అవుతాయి. ఏమైతే రఘునందన్ మీద కేసులు అయితే, వేరే వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళు వకీలు పెట్టుకోవాలి, వకీలుకు ఫీజు ఇవ్వాలి. నా మీద కేసు అయితే ₹1 టికెట్ కొనుక్కోవాలి, ఒక తెల్ల కాగితం పట్టుకొని కోర్టుకు పోతే నాకు వచ్చేది ఏం లేదు. నిన్ను తిప్పగలుగుతా, 4 సంవత్సరాలు నేను తిరగలుగుతా. అందుకని నేను ఏ రోజు భయపడలేదు. ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, అంత గొప్పగా నక్సలైట్లకు వ్యతిరేకంగా కొట్లాడి, అంత గొప్పగా ఐఎస్ఐ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కొట్లాడి ఎప్పుడో చనిపోయినటువంటి జిల్లా ఈ నల్లగొండ జిల్లా. మైసాగౌడ్ గారిని మర్డర్ చేసినప్పుడు ఎన్నేళ్ళు అయింది? సప్పుడు ఏరమే 27 ఏళ్ల కింద మర్డర్ జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ జిల్లాలో అనేక కుటుంబాలు కాషాయం జెండా కోసం తమ ప్రాణాలు ఇస్తూ వస్తా ఉన్నాయి. ఇంత గొప్ప నాయకులు ఉన్నటువంటి ఈ జిల్లాలో లోపం ఎక్కడుందో ఒకసారి దయచేసి ఆలోచించుకోండి. నల్లగొండ అంటే ఎర్ర జెండా, నల్లగొండ అంటే కాంగ్రెస్ జెండా. ఏమున్నది కాంగ్రెస్ కి? జానారెడ్డి ఎవరు మేనగా నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎక్కడిది? అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడిది? ఎవడో పొట్టోడు, ఎవడో పొడగోడు, గుడుముక్కలు అప్పుడప్పుడు వెళ్ళు పెడుతున్నారు, రోడ్ల మీద వచ్చి పనులు కాలు పెడుతున్నారు. వాడోడు పిచ్చోడు గడ్డలు తీయక, ఎంట్రుకలు తీయక వాడోడు వచ్చి నేనేదో గూండాగిరి చేస్తా అని చెప్తా ఉన్నాడు. వాళ్ళందరూ ఈడబుట్టి పెరిగిన వాళ్ళే. ఈ స్కూల్లోకి వెళ్ళిపోయి ఆ స్కూల్ ఏదో ఎగురుతా ఉన్నారు. కావాలని చూసి మీరు భయపట్టేది ఏముంది? ఇంకా ఉడత ఊపులకి మనం భయపట్టేది ఏముంటుంది? అందుకని దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ లోపల ఎక్కడో ఒక దగ్గర ఒక ఆత్మన్యూనత భావంతో మనం అందరం బాధపడతా ఉన్నాం. మీరందరూ గట్టిగా పట్టుబడితే ఏమైతుంది? నల్గొండ గెలవకపోవడేది? ఎందుకు గెలుస్తారేమో అర్థమైతలేదు. పార్టీకి ఎప్పుడు మనవరంతో రికమెండేషన్ లెటర్ పెట్టుది. సీఎం కూడా మీ జిల్లాకే వస్తా అంటున్నాడు. పార్టీ అవకాశం ఇస్తే ఆయన ఏడ పోటీ చేస్తే ఆడ పోటీ చేసేందుకు నాకు అవకాశం ఇవ్వని చెప్పుది. బరాబర్ వచ్చే ఎన్నికలలో ఏ నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తే పార్టీ నాకు అవకాశం ఇస్తే మీరు నల్లగొండ నన్ను దత్తత తీసుకుంటే బరాబర్ ముఖ్యమంత్రి మీద పోటీ ఇట్లుండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మేము చిన్నప్పుడు స్కూల్ పోతే మాకు బూట్లు లేవు, దాంతో కోటి రోజులు వలిగినాయి, సగం కాళ్ళ గోర్లేదు ఇరిగిపోతుండే. మా అమ్మ పసుపు పెడుతుండే తప్పితే దవాఖానకు తీసుకుపోయి కనీసం టీవీ తీసుకోలేదు. అరే గట్ట కొట్లాడితే కానీ మీరు బాగున్నారా అండి? బాగున్నామండి. భోజనానికి వస్తున్నామండి, బాగుందండి. ఇదే పంచాయతీ వల్ల నేను పొద్దుగా ఇంటికి బయలుదేరినాక నాకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఫోన్ చేసిండు. నల్గొండ పోతున్నామంటే దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కొడుతున్నట్ట అని చెప్పిండు. నేను చెప్పిన ఒక్కటే కారులో పోతున్నా, ఒక్కనే పోతున్నా, ఇద్దరు గవర్నమెంట్ ఉన్నారు, దించమంటే వాళ్ళని కూడా దించుతా, చాదరైతే తొందరగా రమ్మని సార్ అని చెప్పినాను. కాంగ్రెస్ వాళ్ళ ఊళ్ళకి పిచ్చోలో భయపడితే నేను ఈ నల్గొండ దగ్గర రాకపోదు. అందుకని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నాకంటే చాలా బలం ఉన్నవాళ్ళు, నాకంటే గట్టిగా ఉన్నవాళ్ళు, ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్ళు, నాకంటే ఎక్కువ మైక్ ఇస్తే మాట్లాడగలిగేటోళ్ళు ఈ స్టేజ్ ముంగట చాలా మంది ఉన్నారు. గెలుస్తా అంటారు రగన్న. ఇగో ఈ ఒక్క సెంటెన్స్ నువ్వు తీసేయి. నేను గెలవకపోతే ఎవడు గెలవాడు, నేనే గెలవాలి అని నువ్వు యుద్ధం మొదలుపెట్టు. బరాబర్ నువ్వు యుద్ధం గెలుస్తావు. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళు కూడా వర్తిస్తుందని నేను చెప్తా ఉన్నా. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు? డిసెంబర్లో వస్తాయా? దసరా అక్టోబర్లో వస్తాయి కదా. దసరాకి కొత్త బట్టలు కొట్టించుకుందాం, దసరాకి తీసి గంజేద్దాం, దసరాకి ఫార్చునర్ కారు కొనుక్కుందాం, దసరా వెళ్ళాక ఊర్లో పట్టి పోదాం. ఎందుకు పనిచేయాలి నీకోసం కార్యకర్త? ఎలక్షన్లు అయిపోయాక 4.5 ఏళ్ళు కార్యకర్త రోడ్డు మీద కష్టపడిన రోజు కనుగొని నాయకుడు రేపు 4.5 ఏళ్ళు అయినాక దసరా పండుగకి గంగిరెత్తులను వచ్చి నేను పోటీ చేస్తా అంటే అది అన్ని రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది, భారతీయ జనతా పార్టీ కూడా వర్తిస్తుంది. ఈ రాష్ట్రంలో
ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాడు టిఆర్ఎస్ మీద మాకు విరక్తి వచ్చిందన్నా, వాడు 10 లక్షలు ఇస్తే మేము వారికి ఓటు వేయలేదన్నా అని చెప్పి హుజురాబాద్ లో వేసిన వారి ఓటు 43,000 మంది దళితుల ఓట్లు లెక్క పెట్టి 10 లక్షలు పంపిండు. వచ్చిన వాళ్ళ కోట్లు రాజేంద్ర గెలిపించినా గెలిపించలేదా? దగ్గర 500 కోట్లు ఖర్చు పెట్టిరు. ప్రజలు ఎదుర్కొన్నారు. కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఎటుంటే కార్యకర్తల వైపే నాయకులు ఉన్నారు, పార్టీ ఉంది. మరి గీడెందుకు గెలవరన్నా? ఇక్కడ ఎందుకు గెలవరు అంటున్నా? పోయినసారి 3,000 ఓట్లు వచ్చినాయి హైదరాబాద్ లో బీజేపీకి. ఎన్ని వచ్చినాయి? టీవీ ఛానళ్ళలో చర్చ పెద్దగా అడుగుతున్నాయి, వాడి భూమికి 3 అడుగులు ఉన్నాడు. ఎన్ని వచ్చినాయి మీకు హైదరాబాద్ లో? 3,000 ఎడగెత్తారు. నేను బాగా ఎగురుతున్నట్టుండేవాడు. నేను చెప్పిన రిజల్ట్ వచ్చినాక రాత మీరు వదిలిపెట్టుకుందామని చెప్పిన. ఎవరు గెలిచిరు? బీజేపీ గెలిచింది. ఎట్లా గెలిచింది? కార్యకర్తలంతా జిద్దుకు తీసుకుంటే గెలిచింది. ప్రజలకి టీఆర్ఎస్ మీద విరక్తి వస్తే గెలిచింది. మీ పిసిసి ప్రెసిడెంట్ మీ జిల్లా వాడు, మీ జిల్లా పక్క జిల్లా వాడు, ఆయన ఉమ్మడి జిల్లా హుజూర్ నగర్కి వస్తుంది. ఆయన పాత పిసిసి ప్రెసిడెంట్ ఉప ఎన్నికలలో ఓడిపోయాడు. కాబోయే ముఖ్యమంత్రి రెడ్డి ఆయన ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి అంటే హుజూరాబాద్ కి వచ్చి రాజేంద్ర రెడ్డి ఎన్నికలలో బహిరంగ సభలు పెట్టిండు. ఇంటెలిజెన్స్ అని చెప్పిన లెక్క. కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు వచ్చినటువంటి జనము సంఖ్య 3 లక్షల మంది జనాన్ని కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి మొబిలైజ్ చేసుకుంది. ఎంతమందిని? 3 లక్షల మందిని. డబ్బా తీసిన వాళ్ళకి వచ్చిన ఓట్లన్నీ ఎన్ని వేలు వచ్చినాయి? 3,000 వచ్చింది. 3 లక్షల మందికి పైసలు ఇచ్చి మీటింగులు పెడితే వాళ్ళకి వచ్చిన ఓట్లు 3,000 ఓట్లు వచ్చినాయి. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. జానారెడ్డి ఓడిపోయినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కనుమరుగైపోయిందనేది అర్థం చేసుకోండి. టిఆర్ఎస్ మీద విరక్తి వచ్చింది, కాంగ్రెస్ మీద విశ్వాసం లేదు. ఇక మిగిలింది ఎవరు? గట్టి కనబడుతుంది, గడ్డపార లెక్క కనబడుతున్న కార్యకర్త ఎవడు? ఎవరికి అమ్ముడు అని కార్యకర్తలు ఉన్న పార్టీ అది ఒకటే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. అందుకనే ప్రజలందరూ మనం ఇక్కడ చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇందాక కాసం గారు చెప్పినట్టు గోవాలో మనం ఓడిపోతున్నాం అనుకున్న సందర్భంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు పెడితే పోయినసారి 12-13 ఎమ్మెల్యేలు గెలిచిన గోవాలో ఈసారి అబ్సల్యూట్ మెజార్టీ తోటి 20 ఎమ్మెల్యేలు గెలిచింది భారతీయ జనతా పార్టీ గోవాలో. ప్రతిదీ ఒక ట్రెండ్ సెట్టింగ్ ఉంటుంది. దుబాకలో రఘునందన్ గెలిచిండు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అంతే. అటు ఇటు ఊగేటోడు కూడా ఇడికే వస్తాడు అన్న. చాలా మంది చర్చ జరిపినాడు కదా, ఈ కోమటిరెడ్డి ఆరెడ్డి చాలా మంది వస్తారట అంటారు కదా, ఇంకా వస్తలేరు కదా, ఎప్పుడు వస్తారన్నా? గోడ మీద ఉన్నారా? అడు దుంకుతారా, ఎటు దుంకుతారా అని చాలా మంది అడుగుతుంటారు. నేను ఒకటే చెప్తా, మీకు ఎవరు రావాల్సిన అవసరం లేదు. మనమే చాలా గొప్ప, మనమే చాలా గట్టి వాళ్ళం. నిజంగా నిలబడితే మనమే గెలవగలుగుతాం. ఎవరన్నా వస్తే బోనస్ అండి. ఏదైనా పరీక్ష 100 మార్కులకు పరీక్ష రాస్తే 35 మార్కులు వస్తే పాస్, అంతేనా? నాలుగు వాళ్ళు ఏం చేస్తే ఇప్పటికి కూడా నేను అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంటా. ఒకసారి LLB ఎగ్జామ్ అని, ఒకసారి MA ఎగ్జామ్ అని, ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ అప్లై అవుతుంటా. నాకున్న పద్ధతికి నేను 3 రోజులే చదువుతాను. 1వ తారీఖు నాడు పేపర్ ఉంది అని అనుకుంటే నేను 25 నుంచి మొదలు పెడతాను. 25 నాడు పుస్తకాలు వేస్తా, 26 నాడు 1 గంట చదివినట్టు చేస్తే 27 నుంచి సీరియస్ చదువుతా. 3 రోజులు చదువుతాను. నా గోల్ ఎంత? 36 మార్కులే నా గోల్, కాబట్టి అంతే చదువుతాను. మీరు డిస్టింక్షన్ తెచ్చుకోవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే మీరు జూన్ 12వ తారీఖు స్కూల్ తెచ్చినప్పటి నుంచి చదవాలి. కొందరు అట్ట చదువుతారు, కొందరు ఇట్లా చదువుతారు. మన టార్గెట్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 119లో మనం ఎన్ని గెలవాలి? 61 గెలిస్తే చాలు. 60 గెలిచినా చాలు. గెలవాలా వద్దా? నేను గెలవాలి, నా పార్టీ గెలవాలన్నట్టు చేతులు ఎత్తుంది అనేది ఒక ఫోటో తీసుకోండి. వీళ్ళందరూ పనిచేస్తున్నా, ఇంకోటి కండువాలు ఏమైనా మారుస్తున్నా చూసుకోవాలి. ఎవరైనా మారేటోళ్ళు ఉన్నారా? అయినా లేరు కదా. అన్ని ఫిల్టర్ అయినాక మిగిలినలే కదా వీళ్ళు. రేపు ఇప్పుడు నక్సలైట్లు వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా కొట్లాడతారు కదా, పార్టీ జెండాను గెలిపిస్తారు కదా. 3వ తారీఖు 1,00,000 మంది వస్తారు కదా, వస్తారా? అదైతే అడగొద్దంటారా? ఆ ఒక్కటి అడగకనే ఇంకేమైనా చెప్పమంటారా? నేను దయచేసి మీతో చేసే విజ్ఞప్తి ఒకటే, మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే ఎర్ర జెండా, ఎరుపు మా అక్క జెండా నాకు తెలుసు, కుంకుమ ఎర్రగా ఉంటుంది, కుంకుమలో పసుపు కలిపితే ఏమవుతుంది? కాషాయం అవుతుంది. ఎర్ర జెండా నల్లగొండ తెలిసిపోయింది. ఒక్కడికి వెళ్తే ఆడు కూడా అమ్ముడు పోయింది ఎప్పుడో జనంలో. పోయినా జర సిద్ధాంతంగా ఉన్నారు, ఎవడు అమ్ముడు పోడు, కమ్యూనిస్ట్ వాడు గట్టిగా ఉంటాడు అని చెప్తారు. గెలిచిన వాళ్ళు కూడా పోయింది. కేసీఆర్ సార్ వచ్చినాక ఎర్ర జెండా పోయింది, పచ్చ జెండా పోయింది, ఆకుపచ్చ జెండా పోయింది, పసుపచ్చ జెండా పోయింది, మూవన్నెల జెండా పోయింది. కేసీఆర్ దుర్మార్గాలను తట్టుకొని నిలిచిన జెండా ఒకటి కాషాయం జెండా. నల్లగొండ జిల్లాలో ఎరుపు ఎక్కువ ఉందని మీరు అనుకుంటే కొంచెం పక్కకు పోయి గుంటూరుకి వెళ్ళి కొన్ని పసుపు కొమ్ములు తెచ్చి కలిపితే నల్లగొండ జిల్లా కూడా కాషాయీకరణ అవుతుంది.
అవుతుందా కాదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.